మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అప్పటి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఈ ధరణి వ్యవస్థను మార్పులు చేర్పులు చేస్తాము, రైతులందరికీ భూమి హక్కున్న వాళ్ళందరికీ హక్కు కల్పిస్తామనే మాట హామీ ఇవ్వడం, మేనిఫెస్టోలో పెట్టడం. 7వ తేదీన ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వెంటనే అతి కీలకమైన అంశం ధరణి సమస్య విషయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా CCLA ఉన్నతాధికారులు అందరితో సమావేశం కూడా పెట్టి మాలాంటి వాళ్ళు నన్ను కానీ సునీల్ గారిని కానీ ఆ తొలి సమావేశానికి పిలవడం జరిగింది. సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి, తొందరగా ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అధికారికంగా ఒక జీవో ఇచ్చి కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఆలోచన విధానం వేగంగా ఈ సమస్య పరిష్కారం కావాలి అనే దానికి అనేకమైన నిదర్శనాలు నేను ఇందాక మనవి చేసినట్టుగా. సో కమిటీ కూడా చాలా జాగ్రత్తగా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా భూమి హక్కులు కానీ వాళ్ళకు అవసరం ఉండే విధంగా అన్నీ కూడా సవరించి అందులో ఆ ధరణి అనే పోర్టల్ నిర్వహణ ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతిలో మొన్న సమావేశం. వివరంగా చెప్పాలి, మీడియాకు తెలవాలి కాబట్టి 2003లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో భూములు సర్వే చేయాలి అని, ఆ సర్వే చేసిన భూముల వివరాలను డిజిటలైజ్ చేయాలి అని, మూడవది ఒక టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తేవాలనేది ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన సమావేశం జరిగి ఒక డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ వచ్చింది. యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు